ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది, అది ఫిబ్రవరి 5న లేక 6న, ఎప్పుడు, తేదీ తిథి వారం నక్షత్రం ఏమిటో, అలాగే ఈ నెల పీఠం పేరు నామం ఏమిటో, అలాగే చంద్రోదయ సమయాలు ఏమిటో, కొత్తగా ప్రారంభించేవారు ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకష్టి అంటే కష్టకాలం నుండి విమోచన కలగటం, అంటే మనుషుల్ని కష్టాల నుండి గట్టెక్కించేది ఈ సంకట చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైంది చతుర్థి తిథి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంనకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహార చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజు సంకటహార చవితిగా గమనించాలి. సంకటహార చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనుల్లో సంకటంలన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి. ఈ 2026 సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసంలో చవితి తేదీ అనేది ఫిబ్రవరి 4 బుధవారం రాత్రి 2:08 ప్రారంభమై ఫిబ్రవరి 5 గురువారం రాత్రి 2:21 వరకు ఈ చవితి తిథి అనేది ఉన్నదండి. ఎప్పుడైనా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చంద్రోదయ సమయంలో అంటే రాత్రి వేళల్లో చేస్తాం కాబట్టి ప్రదోష సమయంలో చవితి తిథి అనేది ఫిబ్రవరి 5వ తేదీ ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో సంకటహార చతుర్థి అనేది ఫిబ్రవరి 5 గురువారం రోజు వచ్చిందండి. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈ నెల స్వామివారిని ద్విజప్రియ మహాగణపతి అనే నామంతోనూ పీఠం పేరు సామాన్య దేవ పీఠంగాను కొలవనున్నాము. ఈ రోజున ఓం ద్విజప్రియ మహాగణపతియే నమః అనే నామాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఉచ్చరిస్తే ఎంతో మంచిదండి. ఈ రోజున ఉదయం వేళల్లో పూజా సమయాలనేవి ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపు, ఇది వీలు కాని వారు ఉదయం 9:05 నుండి 10:15 లోపుగా పూజ అనేది ముగించుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కూడా పూజ అనేది చేయడం వీలు కాని వారు మధ్యాహ్నం 12 గంటల లోపుగా పూజ అనేది ముగించుకుంటే మంచిదండి. ఈ సమయం లోపుగానే స్వామివారికి ముడుపు అనేది కట్టాలండి. అలాగే సాయంత్రం పూజా సమయాలు అనేవి సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:20 లోపుగా పూజ అనేది ముగించుకొని చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాసం అనేది విరమించుకోవాల్సి ఉంటుందండి. అలాగే చంద్రోదయ సమయాలు అనేవి ముఖ్య పట్టణాల ఆధారంగా విశాఖపట్నంలో రాత్రి 9:07 గాను, విజయవాడలో రాత్రి 9:15 హైదరాబాద్లో రాత్రి 9:26 బెంగళూరులో రాత్రి 9:29 ఉందండి. అలాగే అమెరికాలో ఈ సంకష్టహార చతుర్థి వ్రతం జరుపుకునేవారు చంద్రోదయ సమయం అనేది ఫిబ్రవరి 4 బుధవారం రాత్రి 8:49 ఉందండి. ఈ సమయంలో చేతిలో అక్షంతలు పువ్వులు తీసుకొని ఆవు పాలతో కానీ మంచినీళ్ళతో కానీ చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఉపవాస విరమణ చేసుకోవచ్చు. ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దీన్నే ముడుపు అంటాం. ఈ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని కొత్తగా ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళు
ఈ మూడాల సమయంలో వద్దు అనుకుంటే వచ్చే మాసంలో ప్రారంభించుకోవచ్చండి. సంకటహార చతుర్థి రోజున గణేశునికి దర్బల్ను సమర్పించడం, అలాగే నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహార చతుర్థి రోజున ఓం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.